సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 2 minutes అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు లైవ్ ప్రూఫ్తో చూపెడతా ఫ్రెండ్స్. క్రియేట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా ఫోన్ అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు పక్కన స్క్రీన్ రికార్డ్ అయితే కనబడుతుంది అనుకుంటా. స్క్రీన్ రికార్డ్లో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకున్నా. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే ఉంది కదా, మీ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ పక్కన యారో మార్క్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అయిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీరు పాస్వర్డ్ ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నారా, ప్యాటర్న్ పెట్టుకున్నారా అయితే ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ అయిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక వే ఉంది, ఇంకో వే కూడా ఉంది ఫ్రెండ్స్. జీమెయిల్లోకి వెళ్ళి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు జీమెయిల్లోకి వెళ్ళి అయితే క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను జీమెయిల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ నా ఫోన్లో. జీమెయిల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ప్లే స్టోర్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ జీమెయిల్లో మీ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ ఉంది కదా, గూగుల్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. గూగుల్ మీరు కొంచెం మందికి డౌట్ వస్తుంది అనుకుంటా, గూగుల్ మీద క్లిక్ చేయమంటాను ఏంటని కొంతమందికి డౌట్ వస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్. గూగుల్ అన్నా, జీమెయిల్ అన్నా, ఈమెయిల్ అన్నా 3 అకౌంట్లు ఒకటే ఫ్రెండ్స్. పేరైతే వేరు ఉంటుంది కానీ అకౌంట్ అయితే ఒకటే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి మనం. పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ అయినా, ప్యాటర్న్ అయినా మీరు ఏది పెట్టుకుంటే అది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పర్సనల్ యూజ్కి క్రియేట్ చేసుకుంటున్నారా, బిజినెస్ యూజ్కి యూజ్ చేసుకుంటున్నారా, దాని మీద అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. అడిగిన తర్వాత ఇక్కడ నా పర్సనల్ యూజ్ కాబట్టి నేను పర్సనల్ యూజ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఇంటర్ఫేస్ మీద మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నా నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నా, మీరు కూడా నేమ్ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ జెండర్ ఏది ఉందో జెండర్ అయితే ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయ్యి మీ అడ్రస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. జీమెయిల్ అడ్రస్ వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నా మొబైల్ అయితే ఎంటర్ చేస్తున్నా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ ఎస్ యువర్స్ నంబర్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కొంచెం స్క్రోల్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. పాస్వర్డ్ అయితే కొంచెం గట్టిగా ఏమంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కింద నెక్స్ట్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కింది కొంచెం స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద ఉంది కదా ఫ్రెండ్స్. ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ అయిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ యాక్సెప్ట్ అని ఒక ఫింగర్ ప్రింట్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ యాక్సెప్ట్ చేసుకుందాం మనం. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఓపెన్ అయితే చేసి చూపెడతా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే ఉంది కదా, ప్రొఫైల్ పక్కన యారో మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కింద అబ్దుల్ అని చూపెడుతుంది కదా, మీ ముంగట్నే అయితే నేను ఇప్పుడు క్రియేట్ చేసిన కదా ఫ్రెండ్స్, ఇదే జీమెయిల్ అకౌంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ చూపెడుతుంది, దాని మీద క్లిక్ చేసిన ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, యాక్సెప్ట్ నొక్కమంటుంది. యాక్సెప్ట్ నొక్కిన తర్వాత యాక్సెప్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అదే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి ప్రొఫైల్ మీద చూపిస్తున్నాను మీకు, చూడండి ఫ్రెండ్స్. నా ప్రొఫైల్ మీద అయితే ఇప్పుడు నా అకౌంట్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు జీమెయిల్లోకి వెళ్ళి కూడా మీకు చూపెడతా ఫ్రెండ్స్. ఓకేనా, ఇదిగోండి ఫ్రెండ్స్, మీ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద చూపెడుతుంది కదా ఫ్రెండ్స్ అబ్దుల్ అని, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ జీమెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తగా మీకు లైఫ్ ప్రూఫ్తో అయితే చూపెట్టాను కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, లవ్ యూ టు ఆల్, బాయ్. Mi camino, mi camino, mi camino, mi camino, mi camino.